ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. 2025 నవంబర్ నెలలో కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలను అందించే అవకాశం ఉంది. ఈ నెలలో గ్రహాల స్థానాలు మీకు సవాళ్లు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించే శక్తిని ఇస్తాయి. శని గ్రహం మీ ఏలినాటి శని అంత్య భాగంలో సంచరిస్తున్నాడు. దీని ప్రభావం వల్ల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది, కానీ మానసిక ఒత్తిడి ఉంటుంది. రాహువు మీ జన్మరాశిలో సంచరిస్తున్నాడు. ఇది వ్యక్తిగత జీవితంలో కొన్ని గందరగోళాలను, అనవసరమైన ఆలోచనలను పెంచుతుంది. కెరీర్ గృహానికి అధిపతి అయిన కుజుడు ఈ నెలలో మీ 10వ ఇంట్లో తన సొంత రాశిలో ఉండటం కెరీర్ ప్రయోజనాలకు అత్యంత శుభకరం. నవంబర్ 2 నుంచి 26 మధ్య శుక్రుడు మీ 9వ ఇంట్లో తన సొంత రాశిలో ఉంటాడు. ఇది అత్యంత శుభదాయకం. ఈ గ్రహ సంచారాల నేపథ్యంలో కుంభరాశి వారు ఈ నెలలో ఎదుర్కొనే ప్రధాన ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. నవంబర్ నెల కుంభరాశి వారికి కెరీర్ పరంగా చాలా బలమైనదిగా ఉంటుంది. 10వ ఇంట్లో కుజుడి బలం వల్ల మీరు కార్యాలయంలో అద్భుతమైన పనితీరును కనబరుస్తారు. మీరు గతంలో చేసిన కష్టానికి తగిన ఫలితం ఈ నెలలో లభించే అవకాశం ఉంది. మీకు ప్రమోషన్ లేదా జీతంలో పెరుగుదల వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఉద్యోగంలో కొన్ని రాజకీయాలు లేదా సహోద్యోగుల నుంచి కొన్ని అడ్డంకులు ఎదురు కావచ్చు. సహనంతో, క్రమశిక్షణతో వ్యవహరిస్తే వాటిని సులభంగా అధిగమించవచ్చు. కొత్త వ్యాపారాలను ప్రారంభించేందుకు ఈ నెల మధ్య భాగం అనుకూలం. ముఖ్యంగా టెక్నాలజీ, పరిశోధన లేదా సామాజిక సంస్కరణలకు సంబంధించిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆర్థికంగా ఈ నెల చాలా అద్భుతంగా ఉంటుంది. శుక్రుడి సంచారం వల్ల ఆకస్మిక ధనలాభాలు లేదా ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం జరుగుతుంది. ఆస్తి లేదా వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా అనుకూలమైన సమయం. వ్యక్తిగత సంబంధాలలో ఈ నెలలో కొన్ని మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. జన్మరాశిలో రాహువు మరియు 2వ ఇంట్లో శని ప్రభావం కారణంగా కుటుంబ సభ్యులతో కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. మీ మాట తీరుపై నియంత్రణ ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే చిన్న చిన్న గొడవలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో మరియు వివాహ జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి. నవంబర్ 15 తర్వాత శుక్రుడి ప్రభావం ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి, కానీ మీ వ్యక్తిగత ఒత్తిడిని వారిపై చూపకుండా జాగ్రత్త వహించాలి. సామాజిక రంగంలో మీ గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. మీరు కొత్త ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. విద్యార్థులకు నవంబర్ నెల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులు తమ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షల కోసం చదువుతున్నవారు మరియు పరిశోధన రంగంలో ఉన్నవారు మంచి విజయం సాధిస్తారు. గురువు అనుకూల ప్రభావం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ అవసరం. ఏలినాటి శని మరియు జన్మరాశిలో రాహువు సంచారం కారణంగా మానసిక ఒత్తిడి, అజీర్తి లేదా నిద్రలేమి వంటి సమస్యలు ఎదురు కావచ్చు. యోగా, ధ్యానం మరియు సరైన ఆహార నియమాలు పాటించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. నవంబర్ నెలలో శుభ ఫలితాలను మరింత పెంచుకోవడానికి మరియు అశుభ ఫలితాల తీవ్రతను తగ్గించుకోవడానికి ఈ పరిహారాలు పాటించండి. మీ రాశి అధిపతి శని కాబట్టి ప్రతి శనివారం శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించటం లేదా నల్ల నువ్వులు దానం చేయటం వల్ల అడ్డంకులు తొలగుతాయి. రాహువు ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవటానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. మీనరాశిలో సంచరిస్తున్న శని మరియు రాహువు యొక్క ప్రభావాల వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించుకోవడానికి దయ, దానం చేయటం ముఖ్యం. పేదలకు, వృద్ధులకు సహాయం చేయండి. ఈ నెలలో ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండండి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. నవంబర్ 2025 కుంభరాశి వారికి పనిలో గొప్ప పురోగతిని, ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చే నెల. అయితే వ్యక్తిగత మరియు ఆరోగ్య విషయాలలో మానసిక స్థైర్యాన్ని, ఓర్పును కోరుతుంది. మీరు మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించి క్రమశిక్షణతో వ్యవహరిస్తే ఈ నెల మీకు శుభదాయకంగా ఉంటుంది. నవంబర్ 2025 కుంభరాశి వారికి కష్టపడితే విజయం లభించే నెల. అయితే మీ ఆవేశాన్ని, మానసిక ఆలోచనలను నియంత్రించుకోవడం ద్వారా మరియు నియమబద్ధమైన జీవనం పాటించడం ద్వారా మీరు ఈ నెలలో ఎదురయ్యే సవాళ్లను సులభంగా అధిగమించి అనుకూల ఫలితాలను పొందగలుగుతారు. గమనిక:
ఇది సాధారణీకరించిన జ్యోతిష్య అంచనా. మీ వ్యక్తిగత జాతకం మరియు లగ్నాన్ని బట్టి ఫలితాలలో మార్పులు ఉండవచ్చు. మరింత ఖచ్చితమైన ఫలితాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యుడిని సంప్రదించడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.